వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు భగవద్గీత 18వ అధ్యాయం, శ్లోకం సంఖ్య 13. 18వ अध्याय. राब जाए बट म्यूजिक आप जाए बंद करा जाए नीचे वाले. చెప్పండి. పంచైతాని మహాబాహో పంచైతాని మహాబాహో. వాళ్ళు ఇటంతా మధ్యలో గ్యాప్ పెట్టారండి. తాడు కట్టేదాకా క్లోజ్ చేయండి. క్లోజ్ దిస్ గ్యాప్. రా జనాలు ఇట్లా క్లాస్ అప్పుడు ఇటంటే తిరుగుతా పిలిచి బులాయ కిస్ లియా హై. పీపుల్ షుడ్ గో దట్ వే. పంచైతాని మహాబాహో కట కారణాని నిబోధమే. కారణాని నిబోధమే. సాంఖ్యకృతాంతే ప్రోక్తాని. సాంఖ్యకృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే. సాంఖ్యకృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అనువాదం తాత్పర్యం. స్త్రీల ప్రభుపాదికి. సో ఈ 18వ అధ్యాయాన్ని ఇది టాన్. ఈ 18వ అధ్యాయం భగవద్గీత యొక్క సమరైజేషన్. అంటే భగవద్గీత 17 అధ్యాయాల్లోనే పూర్తి అయిపోతుంది. ఈ 17 అధ్యాయాల్లో భగవంతుడు రకరకాల వ్యక్తుల సైకాలజీ, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి భగవంతుడు వాళ్ళకి వేరువేరు పద్ధతులు రికమెండ్ చేస్తాడు. ఎవరైతే ఎక్కువ వర్క్ ఈజ్ వర్షిప్, పనులు చేయాలా, జ్ఞానం లేకుండా, అర్థం చేసుకోకుండా, ఆనందం లేకుండా, రజోగుణం ప్యాషన్, వాళ్ళ రజోగుణంలో వాళ్ళ ఐడియాలజీ తయారు చేసి భగవద్గీత భగవంతుడు చెప్పినట్టుగా బతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకి కూల్ హెడ్, డిస్క్రిమినేషన్, మనకి భగవంతుడు ఏం చదువుతున్నాడు, ఎందుకు చదువుతున్నాడు పట్టించుకోకుండా, అసలు భగవద్గీత ఎవరు చదువుతున్నారు, హూ ఈజ్ ట్రయింగ్ టు correct his life as per the teachings of Bhagavad Gita. మనుషులు చట్టం ప్రకారం ఎవరు బతుకుతున్నారు, బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. చట్టం ప్రకారం బతకపోతే మనం నేరస్తులం అవుతామా? నేరస్తులే కదా. చట్టం ప్రకారం బతకపోతే మనం నేరస్తున్నాం. భగవంతుడు చెప్పిన ఈ సంసారంలో సమస్యలన్నీ ఎందుకున్నాయా?
ఇష్టం వచ్చినట్టు బతుకుతుంటే కొట్లాటలు కదా జరిగేది. అందరూ చట్టం ప్రకారం బతికితే థింగ్స్ విల్ గో స్మూత్లీ. మీరు మీ ఇంట్లో చెత్త తీసి ఆ పక్కింటి వాడి ఇంటి ముందు బారేస్తారు. పొద్దున్న వాడు నిద్ర లేచే లోపల, వాడు రాత్రి మీరు నిద్రపోయిన వాడి ఇంట్లో చెత్త తీసి మీ ఇంటి ముందు పడేస్తారు. ఎందుకంటే ఇద్దరు కదా చెత్త కొండి దగ్గర పోయేసి వస్తే ఏ గొడవ లేదు. కానీ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కుండీలు పెట్టినప్పుడు దాన్ని ఖాళీ చేయరు. అక్కడి నుంచి సప్లై అవుతూ ఉంటుంది ఊరంతా చెత్త. అదే గాలికి కుక్కల్లాగి పందుల్లాగి. దీన్ని ఏమంటారు? సివిక్ సెన్స్ లేకుండా బతకడం. ఏదైనా ఒక వ్యవస్థ నడవాలంటే అందరూ కూడా సహకరించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక వ్యవస్థ నడవాలంటే అది వినపడకపోతే ఇక్కడ వచ్చి కూర్చోయా. సోమేశ్వరం కుర్చీలు ఉన్నాయి ఇక్కడ, మనకెందుకు ఇలా అని అడిగి కూర్చోమాకండి అక్కడ. సో ఇక భగవద్గీత అంటే బ్లూ ప్రింట్ ఫర్ హ్యూమన్ సొసైటీ, లేదా రూల్స్ అండ్ కండిషన్స్. భగవంతుడు అందరినీ ఇంజనీర్లు కామంటలేదు, భగవంతుడు అందరినీ డాక్టర్లు కామంటలేదు, భగవంతుడు అందరినీ ప్రచారకులు కామంటలేదు, కావడం వీలు కాదు కూడా. ఇదే రైట్? అందరినీ ప్రచారకులు కామంటే మనకి ఏం మాట్లాడో తెలియకపోతే ప్రచారం ఏం చేస్తాం? దట్ ఈజ్ నాట్ అవర్ గ్రెయిన్, అవర్ మోర్సల్ ఆఫ్ ఫుడ్. దట్ ఈజ్ నాట్ అవర్ బిజినెస్. సో అదే తలకాయ చేసే పని తలకాయ చేస్తూ ఉంటుంది, కాళ్ళు చేసే పని కాళ్ళు చేస్తూ ఉంటాయి. అన్నీ కావాలా లేదా? శరీరంలో కాళ్ళు కావాలా, చేతులు కావాలా? ఏమా చేతులు పడిపోతే తలకాయ బాగానే ఉంది, వాటి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉండాలి. కాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, మనకి తలకాయ ఆరోగ్యంగా ఉండాలా, మనకి తిన్నది కూడా అరగాల. తిన్నది అరగకపోతే ఎలా బతుకుతాం ఆరోగ్యంగా? ఎప్పటికప్పుడు రోగాలతో డాక్టర్లతో పనేం చేస్తారు. కాబట్టి శరీరం అన్న తర్వాత టోటల్ బాడీ స్కాన్, శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అదే రంగా సమాజం అన్న తర్వాత సమాజంలో కృష్ణుడే చెబుతున్నాడు, ఆయన చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య అకర్తారం అవ్యయం. నేను ఒకరిని కూలాడిగా చేసి, నేను ఒకరిని మంగళాడిగా చేసి, నేను ఒకరిని పెద్ద సైంటిస్ట్ నేనేం చేయటం లేదు. కానీ ఎవడు దేనికి పనికి వస్తాడో నేను చెబుతున్నాను. మనకి తెలియదు ఎవడు దేనికి పనికి వస్తాడో. ఆ కుక్కని తీసుకెళ్ళి రాజుగారి సీట్లో కూర్చోబెట్టారంట. ఆ చెప్పు చూడంగానే ఆ రాజుగారి సీట్ వదిలేసి ఆ చెప్పులు నాకడానికి పోయింది. కుక్కల్ని రాజుగారి సీట్లో కూర్చోబెడతారే. ఎవరికైతే రాజుగా పనిచేయడం చేతన అవుతుందో వాడు కూర్చోబెడితే. ఈ రకంగా భగవంతుడు మనుషుల్ని ఎలా గుర్తించాలా, ఎవడు ఏ పనికి వస్తాడు, ఈ రకంగా సమాజ వ్యవస్థ. ఇక్కడ మనం చెప్పుకుంటుంది భగవంతుడు ఆయన మనుషులంతా కూడా జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. ఇండివిజువల్లీ యూ హ్యావ్ ఎ గోల్ ఇన్ లైఫ్, సోషల్లీ వీ ఆల్ హ్యావ్ మిషన్ ఇన్ లైఫ్. మానవ సమాజం అంతా కూడా ఏ దిశలో పోవాలా, వ్యక్తిగతంగా అది మన చేతుల్లో ఉంది. సామాజికంగా మనం కోఆపరేట్ చేయొచ్చు, సామాజికంగా మన వంతు చేయొచ్చు. వాడు చేయకపోతే ఏం చేయాలా? పట్టుకోవాలా, సరి చేయాలా. ఇట్స్ ఎ వర్క్. కనీసం మన వరకు వ్యక్తిగతంగా మన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నామా లేదా, మన యొక్క సామాజిక కాంట్రిబ్యూషన్
ఇప్పుడు నేను ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసింది జీవితంలో ఏం చేయాలో నేను చేసుకుంటూ పోతూ ఉంటా. ఇప్పుడు కూర్చొని మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఏంది నాకు? శ్రీవాణి ఇప్పుడు కూర్చొని అందరికీ చెప్పే అవసరం ఏంది నాకు? ఎందుకంటే వీళ్ళు కూడా ప్రశాంతంగా బతకచ్చు కదా, వీళ్ళు కూడా సుఖంగా బతకచ్చు కదా, వీళ్ళు కూడా బలహీనత నుంచి బయటికి రావచ్చు కదా. బీడీ తాగాల, మాంసం తినాలా, సారాయి తాగాల, సినిమాలు చూడాలా, క్రికెట్ ఆడాలా. వాట్ ఈజ్ యువర్ హాబీ? కమ్ క్లోజర్. వాట్ ఈజ్ యువర్ హాబీ? జుట్టు విరబోసుకోవడం, తెలీదు. శాస్త్రాల్లో ఆడవాళ్ళు జుట్టాలో అది కూడా చదవాలి. మనం భాగవతంలో ఉంది ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలా. మనం చదవలేదు భగవద్గీత భాగవతం, కాబట్టి ఆ సినిమాలో చూసి మేబీ ఐ ఆల్సో లుక్ గ్రేట్. we don't know ది వాల్యూస్. ఆడవాళ్ళు ఏ విలువల్ని పాటించాలా, మగవాళ్ళు ఏ విలువల్ని పాటించాలా, పిల్లవాళ్ళని ఎలా గైడ్ చేయాలా, గురువుని ఎలా గుర్తుపట్టాలా. నాకు మోసపోతాం. వి గెట్ చీటెడ్. ఏదో గడ్డాల మీసాలు చూసి స్వామీజీ, ఏదో వాడి గుండు చూసి కాషాయ గుండెలు చూసి స్వామి యూఆర్ ఎ ఫూల్. నేను గురువు గారిని గుడ్డలు చూసి గుర్తుపడతారే అని. గురువు గారిని ఆయన ఆలోచనలు భగవద్గీతలో ఉన్నట్టుగా చదువుతున్నాడా లేదా, ఆయన జీవితం భగవద్గీతలో చెప్పినట్టుగా నడుస్తుందా లేదా. సో అన్లెస్ యు హావ్ సమ్ నాలెడ్జ్, హౌ కెన్ యూ రికగ్నైజ్ సెయింట్లీ పీపుల్? మీకు బుద్ధి లేకపోతే ఒక దొంగ స్వామిని ఒక నిజమైన స్వామికి తేడా ఎలా కనుక్కుంటారు? అవునా కదా? అదే విల్ గెట్ లాస్ట్. బట్ ఇక్కడ కృష్ణుడు చెబుతుంది వ్యక్తిగతంగా. కాబట్టి ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా కుళ్ళిపోయింది. గురువులు లేరు, జనాలకు ఏం చేయాలో తెలియదు. సమస్య అనేది సర్వవ్యాపకం. ఎవ్రీవేర్ is the problem. Teachers are not teachers, politicians are not politicians, parents are not parents. పొద్దున వీడియో చూపిస్తున్నాడు. ఒక తల్లి ప్రేమతో అతి ప్రేమను ఏమంటారు? గారాబం చేయడం. గారాబం చేసి పిల్లల్ని చెడగొట్టడం, గారాబం. సో దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక మామూలుగా ఆవు దూడను నాకుతూ ఉంటుంది. ఎందుకంటే దూడ తన వాళ్ళు అది క్లీన్ చేసుకోలేదు, భగవంతుడి ఏర్పాటు. కానీ ఆవు నాకి ఆ కొత్తగా పుట్టిన దూడ చర్మం అది డెలికేట్గా ఉంటుంది. ఆవు మరి అతిగా నాకిందంటే నెత్తురు వస్తూ ఉంటుంది దూడ చర్మం. అంతే కదా, అంటే ఉదాహరణది. దీన్ని అంటే పిల్లలు, తల్లిదండ్రులకి పిల్లలు అంటే ప్రేమ ఉంటుంది, ఉండాలా. కానీ ఆ ప్రేమని వాళ్ళని ప్రయోజకులు చేసే విధంగా, అంటే వాడు పాడు పనులు చేస్తుంటే ప్రేమ కది మన పిల్లలు కొట్టకుండా ఉండాలా. వాడు పాడు పనులు గమనింటే వాడు పెద్ద నేరస్తులాగా తయారయ్యి ఆ తర్వాత ఉరిశిక్ష వేస్తారు వాడికి. పిల్లాడు అసలుకే పోయాడు మొదటికి. సో ముందర సరి చేస్తుంటే ఉరిశిక్ష తగ్గపోదు కదా, జైల్లో కూర్చోవడం, ఆజీవన కారాగార వాసం. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ లేదు, గారాబం చేసి వదిలిపెడితే ఆ వయసు వచ్చిన తర్వాత మనం అలవాట్లు మార్చుకోవడం కష్టం. వయసు వచ్చిన తర్వాత మారడం కష్టం. పిల్లల్ని చిన్నప్పటి నుంచే సరి చేయాల. చాణక్య పండితుడు చెప్పాడు, 5 ఏళ్ల దాకా పిల్లలు జోలికి పోమాకండి, వాళ్ళు అమాయకులే, వాళ్ళలో ధైర్యం, వాళ్ళలో కాన్ఫిడెన్స్, వాళ్ళు మీరు తిరిగాడు, అక్కడ కూర్చుంది, ఇక్కడ దెయ్యం ఉంది, పోలీసు వస్తున్నాడు,
పిరికాయలుగా తయారు చేసి వదిలిపెట్టాలి అని లేదు. అంత పరిగెడుతూ ఉంటారు పిల్లకాయలు. వాళ్ళు బబులింగ్ ఎంతూజియాజం, వాళ్ళు ఎంతో పరిగెడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. జస్ట్ లెట్ దెమ్ డూ. 5 ఏళ్ళు వచ్చిన తర్వాత క్లాస్ మనం భగవద్గీత క్లాస్ చదువుతుంటే వాడు మొండికెత్తి కేకలు వేస్తుంటే ఏదో ఒక వయసులో నేర్పించాలి కదా. ఒక వయసు దాకా పర్వాలేదు, 5 ఏళ్ళ దాకా టాలరేట్. 5 ఏళ్ళకి పనిష్మెంట్, రివార్డ్. వాడు తప్పు చేస్తుంటే అమ్మ కొడుతుంది, రివార్డ్. వాడు ఎరగొట్టడాలు, పీకడాలు, లాగడాలు చేయకుండా కూర్చుంటే ఎంకరేజ్ చేయాలా. వెరీ గుడ్, భలే చదువుతున్నావు నువ్వు అంటే ఓహో. అప్పుడు అమ్మవాడికి మిఠాయిలు ఏదో పెడుతుంది, వాడు మిఠాయి కోసం పుస్తకం తీసి కూర్చుంటాడు. పనిష్మెంట్, రివార్డ్ అంటే పిల్లల్ని ట్రైన్ చేసే పద్ధతి. ప్రభుపాద అనేవాడు పిల్లకాయలు పుట్టిస్తూ ఉంటారు. మనం పిల్లకాయని ఎలా మనకి మన తల్లిదండ్రులు నేర్పించకపోతే, ఆ వారసత్వం లేకపోతే, మీకు మీ తల్లిదండ్రులు నేర్పించకపోతే మీరు మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు? హిప్పీలు మనలాగా తయారు చేసుకుని కదా. సో ఈరోజు శ్లోకంలో మనం చదువుతున్నది పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే సాంఖ్యకృతాంత ప్రోక్తాన్ని సిద్ధయే సర్వకర్మణ. ఇలా మనందరికి కూడా ఎప్పుడైనా పని పాడైతే, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, మనం బిల్డింగ్ నుంచి దూకేసి, మన ఇక్కడ ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఒక అమ్మాయి గ్రేడ్స్ రాలేదని తిడితే ఆ అమ్మాయి కాస్త ఆత్మహత్య చేసుకుంది, చచ్చింది. పెద్ద కేసు అది. దాన్ని అట కవరప్ చేసి మొత్తానికి క్లోజ్ ది కేస్. ఇటంతా మేనేజ్ చేయొచ్చు, కానీ సరైనటువంటి సిస్టమ్ ఏంది? ఒక వయసులో ఉండే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే సమాజానికి అది ఏమి అంటే, ఎందుకు పిల్లలు రిటర్న్ చేస్తూ ఉంటారు? ఎందుకంటే కాంపిటీషను, వాళ్ళు ఈ చదువుకి పనికిరారు, కానీ ఆ చదువులోనే నువ్వు టాప్ అవ్వాలా, బావిలో దిగు చేస్తారు. అందరూ ఆ చదువు చదవలేదు, రకరకాలుగా ఉంటాయి. అటు ఇక్కడ ఆ రకమైనటువంటి ఎవరు దేనికి పనికి వస్తారనేది లేకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెబుతున్నాడు? పంచైతాని మహాబాహో. అర్జున్ అంటే భగవద్గీత నేర్చుకోవడం, అర్జున్ని కృష్ణుడు మహాబాహో అన్నాడు. ఈ బుద్ధిహీనులకి, ఎవరికైతే దురలవాట్లు ఉంటాయి, ఎవరికైతే బలహీనతలు ఉంటాయి, ఇదంతా భగవద్గీత చదివి డెవిల్ కోటింగ్ ది స్క్రిప్చర్. వాడు భగవద్గీత చదివి తన పద్ధతిలో అర్థాలు పీకుతూ ఉంటాడు దానికి. ఇప్పుడు భగవద్గీత అయితే కృష్ణుడు ఏం చెబుతున్నాడు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ బలహీనతల్ని కవరప్ చేయడానికి భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు కదా కర్మలు చేయమని. దొంగ పనులు చేయమన్నాడే కృష్ణుడు భగవద్గీతలో. భగవద్గీత దొంగ పనులు చేయమని ఏం చెప్పలే. స్వార్థం కోసం పనిచేసి భగవంతుడే చెప్పాడు కదా, నువ్వు ఫలితాన్ని పట్టించుకోకుండా కర్మ చేయి. మరి ఫలితం ఏం చేస్తారు? నువ్వు ఫలితాన్ని ఆశించకుండా పనిచేయి, మరి ఫలితం ఏం చేయాలా? ప్రశ్న. ఇదేదో అర్ధాంతరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కదా. భగవద్గీత గురువు దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన టైం తీసుకుని దాన్ని నేర్చుకుని ఆ తర్వాత కన్విన్స్ అయ్యాం కాబట్టి మనకి సందేహాలు అనేటువంటి భూతాలు, సందేహాల్ని భూతాలతో పోల్చారు. సందేహం ఉన్నంత వరకు మనం ఉత్సాహంగా మనసు పెట్టి పని చేయలేము. సందేహాలు లేకపోతే నేను చేస్తున్న పని కరెక్ట్, నేను పట్టుదలతో చేయాలా. నవ్వేవాడిని నవ్వనియండి, నమ్మకం లేనివాడిని జావనియండి. నేను మాత్రం కన్విన్స్ అయ్యా కాబట్టి నిద్ర లేపడినాను. సీనియర్ డివోటీ ప్రభుపాద ఇట్లాంటి వాళ్ళతో ఏమనేవాడు తెలుసా? నీకు అన్నీ తెలిస్తే ఇక్కడ కూర్చొని క్లాస్ ఇవ్వమనేవాడు. క్లాస్లో కూర్చొని నిద్రపోవడానికి మీరు క్లాస్ ఇవ్వాల్సి వస్తే నిద్రపోతారేంది? ఇక్కడ కూర్చొని అమ్మ నేను
నేను యోగ సమాధిలో ఉన్నా, మీరంతా నా మొహం చూస్తూ కూర్చొని అరగంట. క్లాస్ ఇవ్వాలి కదా ఇక్కడ. మీరు సమాధిలో ఉంటే క్లాసు లేనప్పుడు సమాధిలో కూర్చోండి, క్లాస్ ఉన్నప్పుడు క్లాస్ ఇవ్వండి, లేదా క్లాసులో కూర్చుంటే వినండి. అయితే ఆమెనవుతాయి ఏమైనవుతాయి వెనక నుంచి ఈవినాళ్ళ నుంచి మందులో ఉంది, క్లాసులు కూర్చోకుండా నిద్రపోవడం అంటే ఆమెనుకుంటుంది, ఓహో క్లాసులో మనం ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. ఆమెకేం తెలుసు పాపం. అలా సో పంచైతాని మహాబాహో. ఎప్పుడైనా పనిలో విజయం కలిగినప్పుడు మనకి పొగరు రావచ్చు, ఎప్పుడైనా పని ఫెయిల్ అయినప్పుడు మనం డిప్రెషన్, మనం దేనికి లోనవచ్చు, మనం మనకి ఇది కలుగుతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మనం ఇప్పుడు ఫెయిల్ అయిపోయినా, అందరికీ తెలిసిపోయింది నేను ఫెయిల్ అయిపోయినా, మనకి డిప్రెషను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తెలుగులో మనకి మనోబలం దెబ్బతింటుంది. నేను చేతగాని వాడిని అనే ఫీలింగ్ ఉంటే అంటే ఉత్సాహం పోతుంది కదా. భగవంతుడు ఏమన్నాడు, ఏదైనా పని ఆఖరి లైన్లో చదివాం కదా, సిద్ధయే సర్వకర్మణ. సిద్ధ అంటే ఇంగ్లీష్లో సక్సెస్, కార్యసిద్ధి అంటాం కదా మనం, కార్యసిద్ధి, సిద్ధయే సర్వకర్మణ. సో అంటే ఏదైనా పని అది ఫెయిల్ అవ్వడం కానీ, అది విజయవంతం అవడం కానీ, అది విఫలం అవడం కానీ జరిగితే, అది విఫలం అయితే మన దీనికి గురి కావక్కర్లా, మనం చేతగాని వాళ్ళగా ఫీల్ అవ్వక్కర్లా. ఇది భగవంతుడు అన్నాడు, నిన్ను నువ్వు ఐఆమ్ ది డూయర్, నేను చేసేవాడిని అనుకుంటే ఇటువంటి రియాక్షన్లు వస్తాయి. కానీ భగవంతుడు ఏదైనా పని జరిగినప్పుడు నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక్క కారణం. పంచైతాని, ఏదైనా పని జరగాలంటే దానికి 5 కారణాలు ఉంటాయి అంటున్నాడు. ఈ 5 కారణాలు ఆయన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఆయన చెప్పబోతున్నాడు. కాబట్టి ఏదైనా పని కానప్పుడు, ఇప్పుడు మన పూర్వజన్మ కర్మలు ఉన్నాయి, దానివల్ల మనం తెలియగలవాళ్ళం, కష్టపడి పని చేసాం కానీ ఫలితం దొరకలేదు, మనకి విషయం తెలియకపోతే ఎంత తెలివితేటలు, ఎంత కష్టపడి ఇంక లాభం ఏంది, వెయిట్. మీరు వెనకాల మనకి రోజులు బాగాలేదు, ఇట్లా జరిగింది, సో మీరు ఈసారి ప్రయత్నం చేయి. ఎందుకంటే వెనక కర్మ బాగాలేదు, ఫలితం అందుకని ఈ రకంగా వచ్చింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఈసారి పని చేస్తే ఎంతమంది సివిల్స్ క్లియర్ చేస్తారు. మేము విన్నాము, ఆయన 5 ఏళ్ళు ఒకసారి సివిల్స్లో ఫెయిలు, రెండోసారి సివిల్స్లో ఫెయిలు, మూడోసారి సివిల్స్లో ఫెయిలు, 5 ఏళ్ల తర్వాత ఏజ్ బారు, నువ్వు ఇంకా సివిల్స్ రాయడానికి పనికిరావు. కానీ 5ఓసారి అటెంప్ట్ చేశాడు, అటెంప్ట్ చేస్తే టాపర్గా వచ్చాడు. ఏమయ్యా అంటే 4 సార్లు ఫెయిల్ అయిన అనుభవం నుంచి గట్టిగా నేర్చుకున్నాం. ఏమయ్యా అంటే ఇప్పుడు రోజులు కలిసి వచ్చాయి, టక్కన క్లియర్ అయిపోయింది. అంటే కలిసి కూడా రావాలా, అది కూడా ఒక కారణం. భగవంతుడు అన్నాడు, పంచైతాని మహాబాహో. జీవితంలో ఎప్పుడు కూడా, అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు ఫలితాన్ని ఆశించి పనిచేయమాక, దట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఫలితం అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు, దానిలో వస్తుంది. అధిష్టానం తయా కర్త కారణంచ పృథగ్విధ చేష్ట. తర్వాత నేనొక కారణం, భగవంతుడు. ఆ శ్లోకం మీకు వినిపిస్తాను. దీనిలో అధిష్టానం, మనకు శరీరం ఉంది, ఈ శరీరం ఉంది. మనం ఒకడెవడో మంచి
బాడీ బిల్డర్ అయ్యి బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్లో వస్తాడు. మనం బక్కగా ఉండి కింద పడతాం పోయి, మనం దానికి పనికిరాం కదా. అటు రకరకాల శరీరాలు ఉన్నాయి. టేక్ ఇట్ ఈజీ. దాని అంటారు అధిష్టానం. అధిష్టానం అంటే మనం ఉండేటువంటి ఈ శరీరం, అది అందరూ చేసే అన్ని పనులకి ఈ శరీరం పనికి రాకపోవచ్చు. అంటే శరీరం అనేది ఎలా ఉంది. తథాకర్త. తథాకర్త మనం ఏం కర్త అంటే నువ్వు. ఇప్పుడు మనం నేను చేశాను, నాకు చేత కాదు, ఇవర్ ఆల్సో దేర్. ఆత్మ అంటే నువ్వు అధిష్టానం, తథాకర్త. నువ్వు ఎలాంటి కర్మలు తీసుకొస్తున్నావు, నీతో పాటు మంచి తెచ్చావా, చెడు తెచ్చావా, కాబట్టి నీ కర్మలకు నువ్వే కారణం. అధిష్టానం, కారణం. కారణం అంటే మనకి ఇంద్రియాలు. కొంతమందికి కళ్ళు కనిపించవు, కొంతమందికి చేతులు పనిచేయవు, కొంతమందికి వినిపించదు. మరి జీవితంలో కొంత పోగొట్టుకున్నట్టే కదా మనం. కళ్ళు కనిపించకపోతే మనం అందరిలాగా అన్ని పనులు చేయలేము. కాబట్టి అధిష్టానం, ఈ శరీరంలో ఎంత శక్తి ఉంది, పిల్లవాడు ఆ శరీరంలో ఏం చేస్తాడు, ఆల్ ఫ్యాక్టర్స్ మ్యాటర్. కాబట్టి ఈ శరీరము మనకుండేటువంటి ఇంద్రియ పటుత్వం, ఇంద్రియ బలం. తర్వాత నువ్వు అంటే ఎవరైతే పనిచేస్తున్నాడో దానికి ఒక వర్కర్. ఈ శరీరంలో మనం ఉన్నాం. ఆ తర్వాత వివిధాశ పృథక్ చేష్ట. మనం ఎంత కష్టపడుతున్నామో. ఆఖరు 11th అవర్ ప్రిపరేషన్. 11th అవర్ 12 గంటలకు పరీక్ష చేయాలంటే 11 గంటలకు పుస్తకాలు ఎత్తుకుంటే 11th అవర్ అంటారు. 12 గంటలకు పరీక్ష అయితే ముందు నుంచి నిద్ర లేచినప్పుడు ప్రయత్నం చేస్తే కొంత అవుతుంది. బస్ ఆఖరిలో ఇంకా గంటల పరీక్ష ఉంది. క్రామింగ్ అంటే మింగడం. నవిలు మెల్లగా మింగితే తినగలుగుతుంది. గాబులింగ్ ఏమవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు వివిధాశ పృథక్ చేష్ట. మనం ఎంత ప్రయత్నం చేసాం, నేర్చుకున్నామా, మనం రిహార్సల్స్ చేసామా, మనం గట్టిగా ప్రయత్నం చేసామా సరిగ్గా. అదే ఒకసారి ఆ కుందేలకిను తాబేలకి పరుగు పందాల్లో పోటీలు పెట్టారు. కుందేలకి తాబేలకి పరుగు పందాల్లో పోటీ పెట్టారు. మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. కుందేలకి తాబేలకి పోటీ పెడితే తాబేలే నిలబడుతుంది. తాబేలు ఇంచు కదులుతూ ఉంటుంది, కుందేలు చంగు పోతూ ఉంటుంది. కానీ కుందేలకు పొగరు వచ్చి ఏం చేస్తుంది, ఈ తాబేలు నడుస్తుంది, నేను లాస్ట్ మినిట్లో నేను ఒక జంప్ వేసానంటే గెలిచేస్తానని అది అసావధానంగా తయారైంది. అతను నిద్రపోయి ఈ లోపల దాన్ని అంటారు విక్టరీ లైన్, ఆ పోటీ మార్క్ దాటాల్సింది. ఇది మెల్లగా పోతుంది, కానీ గట్టిగా ప్రయత్నంతో దానికి పొగరొచ్చి తమాషాగా తీసుకుని నిద్రపోయి లేచేపటికి ఆల్రెడీ అది ఆ గెలుపు రేఖని తాబేలు దాటేసింది. ఇది ఎగురుతుంది, అయిపోయింది, పోటీ అయిపోయింది, ఫెయిల్డ్. అవును, తాబేలు సులభంగా గెలవాలా కదా. ఈ రకంగా అంటారు చేష్ట. తర్వాత ఆఖరిలో ఆయన అన్నాడు దైవం చైవాత్ర. దైవం ఫ్యాక్టర్ గాడ్ అంటే లోపల మనందరిలో భగవంతుడు ఉన్నాడు. ఆయన అల్టిమేట్గా ఆయన డిసైడ్ చేస్తాడు. మన బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనకి తెలుసు, మన తలరాతలన్నీ ఆయనకి తెలుసు, ఏం చేసాము, దేనికి మనకు అర్హత ఉంది, ఇవన్నీ. తర్వాత మనం ఎంత సిన్సియరు, లేదా మనం దేవుడి సహాయం లేకుండా నేను ఎలా చేయగలుగుతాను. దేవుడి సహాయం కావాలి మనకి కదా. ఇది మన వెనకరం బాగాలేకపోతే ఇప్పుడు మనం ఈ జన్మలో మనం సఫలత పొందలేము. కానీ దేవుడిని నమ్ముకుని ఆయన చెప్పినట్టుగా బతికితే తలరాతలు మారిపోతాయి. కాబట్టి ఈ 5 ఇట్లో
శరీరము, ఇంద్రియ పటుత్వం, తర్వాత తర్వాత నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు, తర్వాత దైవం. ఈ ఐదిట్లో కూడా అతి ముఖ్యమైనటువంటిది దైవము. దైవం ఉన్నాడని చెప్పి పని చేయకుండా కూర్చొని ఆయన చూడట్లేదు. ఎందుకంటే 5 కారణాలు అంటున్నాడు ఆయన. 5 కారణాలు ముఖ్యమైనది ఏదయ్యా అంటే భగవంతుడు. ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ అవకాశాలుతో నా పట్టుదల, డిటర్మినేషన్, అంతా అన్ని విధాలుగా మనకి దేవుడి యొక్క సహాయం కావాలి జీవితంలో. కాబట్టి తెలియగల వాళ్ళు జీవితంలో ఇవన్నీ చూసి ఎప్పుడైనా పని ఫెయిల్ అయితే వాళ్ళు ఇప్పుడు నిరాశకి, నిస్పృహకి, దే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, దే డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ లైఫ్. పనులు కాకపోతే, ఇది కాకపోతే ఇంకో పని చేస్తాం. కానీ అంటారు కదా, ఏదో ఒక స్లోగన్ ఉంది, ఓడిపోవడం కాదు, నేను గెలవలేను అనుకుని వదిలిపెట్టడం అది నిజంగా ఓడిపోవడం. యూ మే ఫెయిల్ 10 times, బట్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది ఐడియా, 11th time సక్సెస్. బట్ ఓడిపోవడం అంటే మనం ఇప్పుడు పోటీలో ఓడిపోవడం కాదు, నేను గెలవలేను కాబట్టి నేను ఇంకా తయారవను అట్లా అనుకుని నువ్వు ఓడిపోయినట్లు లెక్క. ఎన్ని మాటలు ఓడిపోయినా వాళ్ళు గెలుస్తుంటే నేనెందుకు గెలవలేను, ఈసారి ఓడిపోతే దీని నుంచి నేను ఏం నేర్చుకుని నెక్స్ట్ టైం గట్టిగా చేయాలి. సో కాబట్టి మనం ప్రయత్నం వదిలేసిన వాడు, వెన్ యూ గివ్ అప్ యువర్ ఎఫర్ట్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్, నాట్ ది దట్ యు have failed once, but to give up the endeavor, effort. ఈ రంగా కృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చెబుతున్నాడు, పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే సాంఖ్యకృతాంత పోక్తాని. సో విషయం తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆఫ్టర్ ఆల్ నేను ఒక మనిషిని, నా ప్రయత్నం, మిగతా ఈ 4 ఫ్యాక్టర్లు కూడా అనుకూలంగా ఉంటాయి కదా. కాబట్టి ఈ 4 ఫ్యాక్టర్లో భగవంతుడు ఆయన అన్ని డిసైడ్ చేసేవాడు. కాబట్టి జీవితంలో తెలియగలవాళ్ళు మొట్టమొదటి దేవుడు, ఆ తర్వాత మనం అంటే పురుషార్థం గట్టిగా ప్రయత్నం చేయాలా. కానీ మనం భగవంతుడిని నమ్ముకొని 2 ఉండాలి జీవితంలో. మనుషులు ఎంతమందికి దేవుడు తెలియదు, నమ్ముకోవడం అంటే ఏంది, దాని అర్థం ఏం చేయాలి, నమ్ముకోవడం అంటే అందరండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఆఖరిలో చాలామంది అడుగుతాయి, ఈరోజు చంద్రగ్రహణం సార్, ఇవి నా రూమ్లో దూరి ఆయన పరిగెత్తుకొచ్చి ఈ బ్లడ్ గారి ఈ మామూలుగా వీటినంతా కూడా కర్మకాండలు లేదా రీతి రివాజులు అంటారు. ఎవరికైతే ఈ భగవద్గీత జ్ఞానం ఉంటుందో ఇవన్నీ కూడా సెకండరీ థింగ్స్, కొంపలు మునిగింది ఏం లేదు. ఈ విషయాలు తెలియకపోయినా నేను అవన్నీ చేసి మనం ఎవరో తెలియకుండా, అవన్నీ చేసి దేవుడు ఎవరో తెలియకుండా దానివల్ల ప్రయోజనం ఏంది. కాబట్టి అయినా కూడా ఒకటి వచ్చి అంత ఇంపార్టెంట్ కాదు అది. అయినా కూడా మనం ఏం చేయవలసి ఉంటుంది అంటే, ఆ గ్రహణం టైంలో ఆ గ్రహణం అనేటువంటిది ఆస్పీషియస్ కాదంట. కాబట్టి గ్రహణ సమయంలో ఉన్నప్పుడు మనం భజన చేయడం కానీ, మనం ఇట్లా దేవుడి పుస్తకాలు చదువుకోవడం కానీ, లేదా ఏదైనా సేవ చేయడం కానీ అది చేయొచ్చు. తర్వాత గ్రహణ సమయంలో మన కంటామినేషన్ కాబట్టి ఫుడ్స్ ఉంటాయి, ఆ టైంలో తినకుండా ఉంటే ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. గ్రహణ కాలంలో గ్రహణానికి ఒక గంట ముందు నుంచి గ్రహణం వదిలిన 1 గంట దాకా తిండి తినకుండా ఉండడం. గ్రహణ కాలంలో మన దోషాలు తొలగించుకోవడానికి మనం దానం ఇవ్వడం కానీ, మనం జపం చేయడం కానీ, మనం భజన చేయడం కానీ, ఈ రకంగా కాలక్షేపం చేయొచ్చు. అంటే గ్రహణ కాలాన్ని దోషకాలం అంటారు. దాన్ని మనం నల్లిఫై చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి, అయితే గ్రహణ కాలంలో మనం ఈ విధంగా పుణ్యకార్యాలు చేసినట్లయితే
దానికి ఎక్కువ ఫలితం ఉంటుందంట. సో ఇది అది 3 థింగ్స్. ఒకటి వచ్చి భోజనం చేయకుండా ఉండాలా. మనకి ఇప్పుడు గ్రహణం 10:30కి ప్రారంభమయ్యి, అది మీలాంటి వాళ్ళు తింటారేమో కొంతమంది. మాకు దానికి ఆలోచన, మా భోజనం అంతా 7 గంటల ముందే అయిపోతుంది. కానీ మాకు 10:30 గ్రహణం అయితే దాని గురించి నేనేం చేయాలి అని అదే చెప్పి పంపించాను. మనకి గ్రహణ ప్రభావం ఏం లేదు. 10:30 గ్రహణం వచ్చి రాత్రి 1 గంటకి మీరు వీడియోలు చూసుకుంటూ నాన్ సెన్స్ చేస్తూ ఉంటా. ఆ పని చేయమాకండి. ఈరోజు పోయి జపమాలు తీసుకుని నిద్ర పట్టకపోతే జపం చేయండి, హరే కృష్ణ హరే కృష్ణ. అలా అటు 3 థింగ్స్. భోజనం చేయమాకండి గ్రహణ కాలంలో పిచ్చి పనులు చేయమాకండి. మనం అంటే ఈ పనికి మాలిన పనులు, టైమే మంచిది కాదు, దాన్ని పిచ్చి పనులు చేస్తుంటే మనం ఇంకా మెంటల్గా తయారవుతాం కదా. దాన్ని కట్ డౌన్, అశుభ సమయాన్ని మంచి పనులతో, తర్వాత మనం పుణ్యకార్యాలు చేస్తే దానివల్ల మనం సంపాదించుకుంటాం. ఈ 3 పనులతో ఎప్పుడైనా గ్రహణం మన పనుల మధ్యలో వస్తే, ఈరోజు వచ్చినటువంటి చంద్రగ్రహణం అది ఏందో మనం నిద్రపోతున్నప్పుడు రాత్రి 10:30కి ప్రారంభమై 1 గంటకి అయిపోతుందంట. ఎవరు మేల్కొని ఉంటారో మీరు చూసుకోవాలి. మీరు అంతా నిద్రపోతూ ఉంటారు 9, 10 అయ్యేప్పటికీ. సో నో ఎఫెక్ట్. హరే కృష్ణ. థ్యాంక్ యూ.